ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు. నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు. అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడుకుందును. అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడు. ప్రియ శ్రోతలు, క్షేమంగా ఉన్నారా? రండి, రేడియోకు దగ్గరగా కూర్చొని దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా మీ సన్నిధానానికి వచ్చిన మీ ప్రియ బిడ్డలను ప్రత్యేకముగా దర్శించి ఆశీర్వదించమని, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన మనస్సును, మనస్సాక్షిని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశం ఫ్రీడమ్, అనగా స్వాతంత్ర్యము. ఒక మనిషిని ఒంటరిగా నిర్బంధించడం అనేది అత్యంత క్రూరమైన పనులలో ఒకటి. ఒంటరితనం అనేది ఒక నరకప్రాయమైన శిక్ష అని మనకు తెలుసు. అది మన మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనకున్న గొప్ప స్వాతంత్ర్యాలలో ఒకటి మనం స్వేచ్ఛగా బ్రతకటం, మనం వెళ్ళాలనుకునే చోటుకు వెళ్ళగలగటం, మనం కావాలనుకున్న దాన్ని పొందుకోవటం లేదా సంపాదించుకోవటం. దీనినే మనం స్వేచ్ఛ అని పిలుస్తూ ఉంటాం. అది ఎంతో అద్భుతమైనది. అపోస్తలుడైన పౌలు చిన్న ఆసియాలో ఉన్న గలతీ సంఘానికి ఒక పత్రిక వ్రాశాడు. ఈ పత్రికలోని 5వ అధ్యాయంలో యేసుక్రీస్తును ఎరిగినవారు, ఆయనలో ఉన్నవారు స్వతంత్రులయ్యారు అని చెప్తూ వచ్చాడు. అది మనకు లభించే స్వాతంత్ర్యం. నా వివాహ దినాన నా భార్యతో నేను చెప్పిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె నా అనుమతి లేకుండా ఏ నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు. అయితే అది దేవుని మహిమ కొరకై ఉండాలి. అలాగే నాకు కూడా అదే స్వేచ్ఛ ఉంది. ఇలాంటి స్వాతంత్ర్యమే మన అందరికీ యేసుక్రీస్తులో ఉన్నది. మనల్ని కట్టడి చేసే అధికారం ఎవరికీ లేదు. అది దేవుడిచ్చిన స్వాతంత్ర్యం. మన దేశంలో ఈ స్వేచ్ఛను మనకివ్వబడిన గొప్ప వరంగా భావిస్తాము. ఇది నిజమే. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. కొంతమంది ఆ స్వేచ్ఛను లైసెన్స్గా, అనగా ఆసరాగా తీసుకుంటారు. లైసెన్స్ అనే మాట చాలామందికి నచ్చని పదం. అది మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి చెడు పనులు చేయటానికి సూచిస్తుంది. సాధారణంగా అది అనైతికమైన కార్యాల కోసమే ఉపయోగపడుతూ ఉంటుంది. గమనించండి, మనకు స్వేచ్ఛ ఉంది కదా అని ఏదైనా చేయటానికి మనం పూనుకోకూడదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవటానికి నేను 2-3 ఉదాహరణలను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మొదటిగా, వాక్ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసినదే. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంది. కాని మీరు ఒక నాటక ప్రదర్శనలో ఉన్నప్పుడు అక్కడ అసలు మంటలు లేకపోయినా మంటలు మంటలు అని అరిచి అందరినీ భయాక్రాంతులకు గురిచేసి త్రొక్కిసలాటగా చేయకూడదు. అలా చేస్తే మీరు అరెస్ట్ అయ్యే అవకాశముంది. ఇక్కడ మీకు ఉన్న వాక్ స్వాతంత్ర్యము, హక్కును మీరు దుర్వినియోగం చేసినందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మరొక ఉదాహరణ, ప్రతి నగరంలోనూ మనకు ప్రధానమైన రహదారులు ఉన్నాయి కదా. మీరు ఆ రోడ్ల మీద స్వేచ్ఛగా డ్రైవ్ చేయవచ్చా? ఆ రోడ్డు మీద మీరు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. మీరు ఎడమకు గాని కుడివైపుకు గాని తిరగవచ్చు, లేదా నేరుగా ముందుకు కొనసాగి వెళ్ళిపోవచ్చు. అది మీ ఇష్టం. కానీ అదే రోడ్డు మీద 120 మైళ్ల స్పీడ్తో మీరు వెళ్లే స్వేచ్ఛ మీకు లేదు. అలా వేగంగా వెళ్లటానికి కూడా మీకు అనుమతి లేదు. ఒకవేళ మీరు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం కూడా ఉన్నది. అందుకే చట్టం మన స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు విధించింది. గమనించండి, మన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసే స్వేచ్ఛ మనకు లేదు. మరియొక ఉదాహరణను మనం గమనిద్దాం. మీరు ఆర్కెస్ట్రాలో ఫ్లూట్ లేదా గిటార్ వాయించే సంగీత వాయిద్యకారులు అనుకోండి.
ఇక్కడ మిగతా వాయిద్యగాలతో కలిసి వాయించే స్వాతంత్రం మీకుంది, కానీ ఎప్పుడంటే అప్పుడు మీకు నచ్చిన స్వరాన్ని వాయించే స్వాతంత్రం మాత్రం మీకు లేదు. ఒకవేళ అలా చేస్తే చక్కని మధురమైన సంగీతానికి అంతరాయం కలిగించిన వారవుతారు. మొత్తం సంగీత కచేరీ పాడైపోతుంది. కాబట్టి మీరు ఆర్కెస్ట్రాలో కొనసాగాలనుకుంటే మీరు మీ స్వేచ్ఛకు విధించిన పరిమితులను దాటి ఏదీ చెయ్యకూడదు. అదేవిధంగా యేసుక్రీస్తులో మనకున్న స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రియ శ్రోతలు, మనం నిజంగానే స్వాతంత్ర్యాన్ని పొందుకున్నాం. మనం చేయకూడని దానిని ఎవ్వరూ బలవంతంగా మన చేత చేయించలేరు. కాని నేను ఏమైనా చేయటానికి నాకు స్వాతంత్ర్యం ఉంది కాబట్టి నేను అబద్ధాలు ఆడబోతున్నాను, దొంగతనాన్ని చేయబోతున్నాను, నేను పోట్లాడాలనుకుంటున్నాను అంటే కుదరదు. అది మన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవటమే. మన స్వాతంత్ర్యానికి ఉన్న పరిమితులు దేవుడు తన ప్రజల కోసం విధించిన మార్గదర్శక ప్రణాళికలు. వాటినే మనం 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ అని పిలుస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ధర్మశాస్త్రం క్రింద జీవిస్తున్న వారం కాదు, యేసుక్రీస్తులో స్వాతంత్ర్యం పొందినవారం. అయితే మన స్వాతంత్ర్యానికి ఉన్న పరిమితులను చూపించటానికే ఆ దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు మనం ఏం చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడో అవి తెలియజేస్తాయి. మీరు, నేను దేవుని చిత్తంలో ఉన్న ప్రతిదీ చేయటానికి స్వాతంత్ర్యం కలిగి ఉన్నాం. మన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రేమ, శ్రద్ధ, నిరీక్షణ, స్వస్థత వంటి వాటిని అందించటానికి దేవుడు ఎన్నో అద్భుత వరాలను తన ప్రజలకు ఇచ్చాడు. వీటికి విరోధమైన చట్టము ఏదీ లేదు. వాటిని చేయటానికి కావలసినంత స్వాతంత్రం మనకున్నది. గలతీ సంఘంలో పౌలుకు పెద్ద ఆందోళన కలిగించిన విషయం ఇదే. వారు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ పౌలుగారి ఉద్దేశాన్ని గమనించండి. యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడని మీరు విన్నారు, కాని మీరు మళ్లీ ధర్మశాస్త్రము కిందికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత తెలివి తక్కువతనం! ఇక్కడ సమస్య సున్నతి, సర్కంసెషన్. ఈ సంఘంలో కొంతమంది సున్నతి పొందిన యూదులు ఉన్నారు. యూదులు మాత్రమే కాదు, కాని అన్యజనులలో నుండి క్రైస్తవులైన వారు కూడా ఆ సంఘానికి వస్తున్నారు. యూదుల నాయకులలో కొందరు అంటున్నారు, మీరు సున్నతి పొందాలి, అప్పుడే మీరు నిజంగా దేవుని పిల్లలని చెప్పబడతారు. కేవలం యేసునందు విశ్వాసముంచామని చెబితే సరిపోదు, మీరు సున్నతి కూడా పొందటం మంచిదని మేం భావిస్తున్నాము అంటున్నారు. అంతేకాదు, సంపూర్ణమైన స్వాతంత్ర్యం కోసం ఎక్కాల్సిన మరో మెట్టు కూడా ఉన్నది. అదే ధర్మశాస్త్ర విధిని పాటించటం అని వీళ్ళంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం! దేవునికి స్తోత్రము. ప్రస్తుత క్రైస్తవ సంఘాలలో సున్నతి బోధన గూర్చిన సమస్యయితే లేదు, కాని తమ సొంత విషయాలను అమలు చేయాలని ప్రయత్నించేవారు మాత్రం ఇంకా ఉన్నారు. మా సంఘంలో కూడా మీరు ఫలానా ఆరాధన విధానం చేయాలి, లేదా ఫలాని కీర్తన పుస్తకమే ఉపయోగించాలి అని ఖచ్చితమైన షరతులు పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రియా శ్రోతలు, గమనించాలి, ఇలాంటి వారంతా మిమ్మల్ని మళ్లీ నియమాలు, సాంప్రదాయాల క్రిందికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మనకు యేసుక్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యంలో మనకు నచ్చిన సంగీతంతో ఆయనను ఆరాధించే స్వేచ్ఛ ఉంది. అది ఆధునిక సంగీతమైనా కావచ్చు, లేదా సాంప్రదాయ కీర్తనలు అయినా కావచ్చు. అది పూర్తిగా మన ఇష్టం. అయితే అందరూ ఆత్మీయంగా ఆయనను ఆరాధించాలి. అలా ఆరాధించటానికి అనుగుణంగా ఉండాలి. ఈ పాటలలో, ఆరాధనలో ఆత్మీయత ఉండాలి. కాబట్టి మనకు చాలా స్వాతంత్ర్యం ఉంది. అయితే ఆ స్వాతంత్ర్యాన్ని మీ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే, ఇతరుల స్వాతంత్ర్యాన్ని హరించేలా ప్రవర్తిస్తే, అప్పుడు మీరు ఆత్మీయత నుండి దారి తప్పిపోతున్నారని తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు పాడబోయే పాటలు, చేసే ఆరాధన ఆత్మీయమైనది కాదు అని తెలుసుకోవాలి. అలాంటి పాటలు, ఆరాధన దేవునికి మహిమను తీసుకురావు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 26వ వచనాలలో మీరు మీ స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే స్వాతంత్ర్యం ఉచితంగా రాలేదు. ఇది దేశానికి కూడా వర్తిస్తుంది. గమనించండి ప్రియులారా, మీరు స్వాతంత్ర్యం పొందిన తరువాత దానిని కాపాడుకోవాలి. మళ్లీ మిమ్మల్ని చెరపట్టాలి అని ప్రయత్నించేవారిని విరోధించాలి. పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సహజంగా మన రోజువారీ వ్యాపకాలలో శరీర కార్యాలు కనపడుతూ ఉంటాయి. వాటిని నిరోధించాలి.
వాటికి విరోధంగా ఆత్మీయ యుద్ధాన్ని చేయాలి. అందుకే ఆత్మానుసారంగా నడుచుకొనండి అని ఈ అధ్యాయం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మచేత మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు మీలో జీవిస్తున్నాడు. మరొక చిన్న ఉదాహరణ. ఒకవేళ మీరు ఒక పందిని తీసుకొని దానిని మీరు పూర్తిగా శుభ్రం చేసి చక్కగా ముస్తాబు చేసి కుర్చీలో కూర్చోబెట్టారనుకోండి. ఒక్క నిమిషం మీరు అటు తిరగ్గానే అది నేరుగా వెళ్ళి మళ్లీ బురదలో పడి దొర్లాడుతుంది. ఇలా కాదని దాన్ని మళ్లీ బురదగుంటలో నుండి బయటకు తీసి బాగా శుభ్రం చేసిన తరువాత దానికి కొంత క్రమశిక్షణ నేర్పించి దాని చుట్టూ ఒక కంచె వేయండి. తినడానికి తిండి, అటూ ఇటూ తిరగటానికి కొంత స్థలాన్ని ఏర్పాటు చేయండి. తిరిగి అది మళ్లీ బురదగుంటలోనికి వెళ్లే అవకాశం లేకుండా చేయండి. అప్పుడెలా ఉంటుందో చూడండి. ఆత్మానుసారంగా నడుచుకోవటం కూడా అంతే. దానికి క్రమశిక్షణ కావాలి, ప్రార్థన అవసరం, యేసుక్రీస్తుతో అనుబంధం అవసరం. ఆయనతో కలిసి నడవటం చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఏ దిశలో వెళ్తున్నారో చెప్పవచ్చు. పౌలు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. మీరు మళ్లీ తిరిగి ధర్మశాస్త్రానికి లోబడితే అది మీకు వ్యర్థం. అంతేకాదు, మీరు గర్విష్ఠులుగా మారుతారు. దేవుని మీద ఆధారపడటానికి బదులు మీ సొంత నీతి క్రియల మీద ఆధారపడతారు. ఇతరుల మీద అసూయ, పోటీతత్వము మొదలవుతుంది. దానికి బదులు క్రీస్తులో మీకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి ఆనందించండి. మీ తోటి విశ్వాసులతో కలిసి సంతోషించండి. క్రీస్తులో మీకు దొరికిన స్వాతంత్ర్యాన్ని ఇతరులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత క్షేమకరమైనది. ఇతరుల అభిప్రాయాలను వినడం మనం నేర్చుకోవాలి. మరోసారి సంగీతాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆనందించగలిగే విభిన్నమైన సంగీతాన్ని ఉపయోగించండి. మొండి వైఖరిగా, పట్టుదలకు పోకుండా అందరితో కలివిడిగా ఉండండి. అప్పుడు అసూయ, మత్సరాలు లేకుండా అందరూ క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యాన్ని పంచుకోగలుగుతారు. కలహాన్ని కలిగించే మనసును మీ జీవితంలో నుండి తొలగించుకొనండి. యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన ఈ గొప్ప స్వాతంత్ర్యాన్ని స్వార్థం కోసమో పేరు ప్రఖ్యాతుల కొరకో దుర్వినియోగం చేసుకోకుండా సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మను సంధించండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. మీ మీద ఆధారపడి మీతో కలిసి నడుచుట మాకు నేర్పించండి. మా కుటుంబాన్ని దీవించమని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. నీ సన్నిధిలో నిలిచిన ఏలియాను ఘనపరచినావు, సృష్టినే లోపరచినావు, శత్రువులనే లయపరచినావు. నీ సన్నిధిలో నిలిచిన ఏలియాను ఘనపరచినావు, సృష్టినే లోపరచినావు, శత్రువులనే లయపరచినావు. పరలోకాగ్ని రథములపై కొనిపోయినావు, పరలోకాగ్ని రథములపై కొనిపోయినావు. అదే కృప నాకు కావాలి, నీ సన్నిధిలో నేనుండాలి. అదే కృప నాకు